నేనంటే తనకి ఎందుకు ఇష్టం ఉండదు? నాతో మాట్లాడడం అంటే తనకి చాలా ఇష్టం. మీరందరూ ఉండబట్టి నాతో మాట్లాడడానికి కాస్త ఇబ్బంది పడుతుంది. మీరు వెళ్ళండి అత్తయ్య. నాతో బాగా మాట్లాడుతుంది. నేను సంధ్య ఇద్దరం మాత్రమే ఇక్కడ ఉంటాం. మేం మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. ప్లీజ్ మీరంతా అలా బయటికి వెళ్ళండి. శ్రీకర్ గారు, మౌనిక, ప్లీజ్. ఏంటో మీ ఫ్రెండ్షిప్ ఏంటో, మీ కబుర్లేంటో, మీ ముచ్చట్లేంటో. సరే సరే, మీరిద్దరూ మాట్లాడుకోండమ్మా. మీ ఇద్దరి మధ్య మేమెందుకు? పదండ్రా. ఏంటే ఈ సుప్పనాతి పనులు ఎప్పటి నుంచి మొదలు పెట్టావు? నిన్ను రావద్దు, నా వంక చూడొద్దు, మాట్లాడొద్దు అని చెప్పినా సిగ్గు లేకుండా ఎలా వచ్చావే ఇక్కడికి? నా కోసం వచ్చావా, నా భర్త కోసం వచ్చావా? నా భర్త అంటే నీకిష్టము, మోజు కదా? వింధ్య, నీకు దండం పెడతానే. నీకు చేతులెత్తి వేడుకుంటున్నాను. నన్నింతలా మానసికంగా చంపేయకు. నేను చంపడం కాదు, నువ్వే నా కాపురాన్ని కూలుస్తున్నా. నువ్వే నా భర్తని నీ చుట్టూ తిప్పుకునేలా చేసి నన్ను సర్వనాశనం చేయాలనుకుంటున్నావు. స్నేహం అంటే నన్ను మోసం చేసి నా మొగుడితో తిరగడమా? ఇలాంటి తప్పుడు సంబంధాలు పెట్టుకోవడానికి నీకు సిగ్గు అనిపించట్లేదు? అసహ్యం వేయట్లేదా నీకు? నీ మొహం చూస్తేనే నాకు ఇరిటేషన్ గా ఉంది. ఇదేంటి, వింధ్యని వదిలేసి అందరూ వచ్చేస్తున్నారు? చాచాచా, వింధ్య సిస్టర్ని ఒంటరిగా వదిలేదు బావా. వింధ్య సిస్టర్ దగ్గర సంధ్య ఉంది. ఏకాంతంగా ఫ్రెండ్స్ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటాం, మాట్లాడుకుంటామంటే మా అత్త వాళ్ళత్త ఇద్దరిని అలా గదిలో వదిలేసి ఇలా వచ్చేస్తున్నాం. ఎంతైనా ఫ్రెండ్స్ కదా, అయినా వాళ్ళలా మాట్లాడుకుంటారులే. సంధ్య తన కోసం ఎంత ఏడుస్తుందో, వింధ్య సిస్టర్ సంధ్యని ఎంత ఓదారుస్తుందో. పాపం క్లోజ్ ఫ్రెండ్స్ కదా, వాళ్ళ మధ్య మేమెందుకులేని వదిలేసి వచ్చామంతే. వాళ్ళిద్దరిని ఒంటరిగా వదిలేసి రావడం ఏంటి? ఏంటి బావ అలా కంగారు పడతావు? పెళ్లి చూపులప్పుడు అమ్మాయిని అబ్బాయిని పక్కకు తీసుకెళ్లి ఒంటరిగా మాట్లాడుకోమని వదిలేసినట్టు నువ్వు ఫీల్ అవుతున్నావేంటి? అయినా వాళ్ళిద్దరూ ఫ్రెండ్సే కదా, ఫ్రెండ్స్ మాట్లాడుకోకూడదా? వాళ్ళకి వీళ్ళకి మధ్య 100 సీక్రెట్స్ ఉంటాయి. వద్దమ్మా, సంధ్య అక్కడ ఒంటరిగా ఉండటం కరెక్ట్ కాదమ్మా. వెళ్ళి తీసుకురండమ్మా. ఏంటి రాజేష్, ఏంటి అసలు అందరూ పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు? అందరూ వింతగా విచిత్రంగా ఉన్నారేంటి? సంధ్యకు వింధ్య ఏమైనా కొత్త? వాళ్ళు మాట్లాడుకోవడం ఏమైనా కొత్త? పర్సనల్గా ఏదైనా ఉంటే షేర్ చేసుకుంటారేమో. ఒకరికి ఒకరుంటే ధైర్యంగా ఉంటుంది. సంధ్య వింధ్య దగ్గరకు వెళ్లాలంటే భయపడుతుంది, వణికిపోతుంది. వింధ్యకు అలా దెబ్బ తగలడం వల్లే కదా అలా దూరంగా ఉంది. ఈ ప్రాబ్లం ఉండకూడదనే ఈ వంకతో కాసేపు మాట్లాడుకోమని చెప్పాం. అది కాదమ్మా. రాజేష్, వాళ్ళు మాట్లాడుకుంటున్నారా? మాట్లాడుకోనివ్వు. నాకు నీ భయం అర్థమవుతుంది బావా. ఈ పాటకి వింధ్య సంధ్యని షేక్ చేస్తూ ఉండాలి.
లేచి నీ చెంప పగలు కొట్టాలన్నంత కోపంగా ఉంది. కానీ ఆ దేవుడు నా కాలు విరగ్గొట్టి ఇలా బెడ్ పైన పడుకోబెట్టాడు. చెప్పు, నువ్వొచ్చింది నా భర్త కోసమే కదా? గుడికేమో రానన్నావు, కానీ నువ్వు గుడికొచ్చావు. ఇప్పుడు ఏకంగా హాస్పిటల్కే వచ్చావు. నా భర్తని చూడకుండా ఉండలేకపోతున్నావా? అంటే మీరిద్దరూ కలుసుకోవడానికి ఇక్కడ అక్కడ అంటూ లేదా? ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కలుసుకుంటారా? అసలు అసహ్యంగా లేదా నీకు? ఇంక చాలు వింధ్య, ఇంక చాలు. నీ మాటలు వింటుంటే నాకు చాలా అసహ్యంగా ఉంది. నువ్వు జారి కింద పడ్డావని తెలిసిన తర్వాత నేను రాను అన్నా సరే మా ఇంట్లో వాళ్ళంతా కలిసి నన్ను తీసుకొచ్చారు. వాళ్ళకి నిజం చెప్పలేక, నీకు ఎదురు పడలేక, నీ మాటలు పడలేక నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అంతెందుకు, పసిబిడ్డని పట్టుకుని ఎలా పడిపోయావో తెలీదు. ఏడ్చి ఏడ్చి పాపకి ఒక్కసారి ఊపిరి ఆగిపోయింది. ఆ బిడ్డకేమైనా అయ్యుంటే ఆ క్షణంలో నువ్వు లేవు, నేనున్నాను. ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినంత పని అయ్యింది. అప్పటిదాకా హాస్పిటల్ బయట నిలబడ్డ నేను బిడ్డ కోసం హాస్పిటల్ లోపలికి వచ్చానే తప్ప కావాలని రాలేదు. అయినా నీ భర్త కోసం వచ్చానని నా మీద నింద వేస్తున్నావు. ఎన్నోసార్లు మా ఇద్దరి మధ్య ఏమీ లేదు అని చెప్పినా నువ్వు ఉంది ఉంది అని ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్తున్నావు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒక అబద్ధాన్ని ఎన్నిసార్లు నొక్కి చెప్పినా అది అబద్ధంగానే మిగిలిపోతుంది తప్ప ఎప్పటికీ నిజం కాదు. నీదే నా కాపురం, నాది కాపురం కాదా? నీ మెడలో మాత్రమే తాళుందా? నా మెడలో కూడా తాళుంది. నీ భర్త నిన్నెంతో ప్రేమిస్తున్నాడో నా భర్త నన్ను అంతకన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాడు. నాకు నీ అంత ఆస్తి లేకపోవచ్చు, కానీ అన్నింటికన్నా ఎక్కువగా ప్రేమించే నాకు అత్తయ్యుంది. నేను నా కుటుంబంతో చాలా తృప్తిగా ఉన్నాను. స్నేహితురాలి భర్తతో తప్పటడుగులు వేసి స్నేహితురాలి కాపురాన్ని కూల్చేంత దిగజారే వ్యక్తిత్వం నాది కాదు. నువ్వు ఎన్ని తిడుతున్నా నీ మీద జాలేస్తుంది తప్ప నీ మీద కోపం రావడం లేదే. ఎందుకంటే నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు, ఆవేశంతో మాట్లాడుతున్నావు. ఆవేశాలెప్పుడు అనర్థాలకి దారితీస్తాయి తప్ప సమస్యలకి పరిష్కారం చూపించవు. నా మాట విను వింధ్య, నువ్వు కాలు విరిగి ఈ పరిస్థితికి వచ్చావు. నువ్వు ఇలాగే ఉంటే నీ భర్త పరిస్థితి ఏమవుతుంది? నీ బిడ్డ పరిస్థితి ఏమవుతుంది? నీ కుటుంబం పరిస్థితి ఏమవుతుంది? నాకు నీ గురించి తలుచుకుంటే భయమేస్తుంది. వద్దమ్మ మహాతల్లి, వద్దు. నువ్వు చెప్పిన శ్రీరంగ నీతులన్నీ సినిమాల్లోనూ సీరియల్లోనూ చాలా బాగుంటాయి. నేను చాలా పుణ్యాత్మురాల్ని, నేను పవిత్రాల్ని, నేనే తప్పు చేయలేదు, నన్ను నమ్ము. కేవలం నేను చేసిన తప్పల్లా నీ భర్తతో తిరగడమని అతన్ని నా వల్ల వేసుకోవడమే. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు, మిగతాదంతా నిజాయితీగా ఉంటాను అని చెప్తున్నావు, అంతేనా? చూడు, నువ్వెన్ని చెప్పినా, నన్ను నమ్మించాలని చూసినా నా కళ్ళతో చూసింది అబద్ధం కాదు, నా చెవులారా విన్నది అబద్ధం కాదు. నా భర్త తన డైరీలో నా గురించి రాసుకోలేదు, నీ గురించి రాసుకున్నాడు.